సృష్టికర్త మరునిగా భూమికి అనుదించే సృష్టికర్త పాపము మరునిగా భూమికి అనుదించే అభిని రక్షింప అభిని రక్షింప ప్రేమతో నిన్ను
దేవుని యొక్క వాక్య భావంలో నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు, కొంచెం సౌండ్ పెడతామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు అందరం మార్చి చదువుకుందాం. 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. వచ్చినాడు అంచె దినముల్లో. అందుకని ఏమంటున్నాడంటే, అంచె దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోనమని చెప్పి మరి పౌలు ద్వారా తిమోతికి చెబుతూ వచ్చినాడు. ఈ అంచె దినముల్లో ఎలాగుంటారంట, 2వ వచనంలో చూసినట్లయితే, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరంట? మనుషులు స్వార్థ ప్రియులు. అంచె దినాల్లో ఉండేటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, స్వార్థం ఎక్కడ చూసినా ఏమైపోతుంది చెప్పండి? స్వార్థం. అనేక మంది మరి స్వార్థంతో జీవిస్తున్నారు. తన స్వార్థం కొరకు ఎదుటి వారిని ఏం చేసినా సరే, ఏం చేయటాకైనా సరే ఏం చేయట్లేదు, వెనకంజ వేయట్లేదు అన్నమాట. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో ఏమైపోయింది? స్వార్థం ఎక్కువైపోతుంది. ఎక్కడ చూసినా దేవుని యొక్క ప్రజల్లోనే కావచ్చు, లోకంలోనే కావచ్చు, మరి ఏమి ఎక్కువైపోతుంది అని అంటే స్వార్థం ఎక్కువైపోతుంది. మరి అంచె దినముల్లోనంట ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. అంటే స్వార్థం, ఎక్కడ చూసినా స్వార్థం. ఏది చేసినా తన స్వార్థం కొరకే. ఏది చేయాలన్నా తన స్వార్థం కొరకే, కానీ మరి ఇతరుల ప్రయోజనం కొరకు లేదా దేవుని ప్రయోజనం కొరకు కాకుండా తన స్వార్థం కొరకే జీవిస్తున్నారని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. అనేక పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. లోకంలో అనేక మంది స్వార్థ ప్రియులను చూస్తున్నాం. తన స్వార్థం తనే చూసుకుంటున్నాడు కదా. కాబట్టి స్వార్థ ప్రియులు. రెండోది ఏమంటున్నాడంటే ధనాపేక్షలంట. అంచె దినాల్లో ఎట్లా ఉంటారంట? ధనాపేక్ష. ఎక్కడ చూసినా ధనం కొరకు ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ధనం కొరకు ధనాపేక్షలు. కాబట్టి ధనం కంటే, దేవుని కంటే ఎక్కువగా ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం. దేవుని కంటే ఎక్కువ ధనం ఒక విగ్రహం అయిపోయింది. ధనం అంటే అది మనుషులకి ఎంతో అది ఒక ఇష్టమైపోతుంది. ధనాపేక్ష. ధనం ఉండొచ్చు, దాని మీద ఆశ ఉండకూడదు. కాబట్టి ఎక్కడ చూసినా మరి ధనాపేక్ష ఎక్కువైపోతుంది. సంపాదించాలి. ప్రతి ఒక్కరి దగ్గర కోరుకునేది ఏంటంటే సంపాదించాలి. ఏదో ఒక రకంగా ఎట్లయినా చేసి సంపాదించాలి అనేటువంటి వాళ్ళు ఈ అంచె దినాల్లో ఎక్కువగా ఉంటారని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కానీ ధనాపేక్ష అనేది, ఆ ఆశ అనేది మనలో ఉండటం ద్వారా అది ఎంతో మనకు నష్టాన్ని తీసుకుని వస్తుంది. ఆస్తి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ మరి దాని మీద మక్కువ ఉండకూడదు, దాని మీద ఆశ ఉండకూడదు. దాని మీదనే మనం నమ్మకం పెట్టుకుని దాని మీదనే గురి కలిగి అదే స్థిరమని అనుకోవటం, అదొక విగ్రహం అయిపోద్ది అన్నమాట. కాబట్టి ఈ ధనాపేక్ష ద్వారా ఈ ధనం ఏం చేస్తుందంటే అన్నదమ్ములను విడదీస్తుంది, అక్క చెల్లెలను విడదీస్తుంది, బంధువులను విడదీస్తుంది, స్నేహితులను విడదీస్తుంది. మరి ధనాపేక్ష అనేది బహుభయంకరమైనది అన్నమాట. కాబట్టి ధనము బహుభయంకరమైనది, అదొక భయంకరమైనది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే
పొడుచుకుని కదా. బైబిల్లో కూడా అనేక మంది ధనం కొరకు పరుగులు తీసిన వాళ్ళు ఉన్నారు. గెహాజీ దేని కొరకు పరుగులు తీస్తున్నాడు? ధనం కొరకు పరుగులు తీస్తూ వచ్చినాడు. బిలాం దేని కొరకు? ధనం కొరకు పరుగులు తీస్తూ వచ్చినాడు. ఇస్కరియోతు యోధా దేని కొరకు? ధనం కొరకే. కాబట్టి ఈ లోకంలో కూడా చూసినట్లయితే ధనాపేక్ష, ఎక్కడ చూసినా ధనాపేక్ష. కాబట్టి ఒక 3 స్నేహితులు ఉన్నారంట. ఒక రోజున 3 స్నేహితులు కలిసి పనికి వెళ్ళినారంట. పనికి వెళ్ళి అది ఎక్కడో మరి ఒక తోవు పని చేస్తూ ఉన్నారన్నమాట. ఒక చెరువు లాంటి తవ్వుతుంటే అందులో వాళ్ళకి లంకి బిందులు కనపడ్డాయంట. దాంట్లో చాలా బంగారం ఉందంట, చాలా వెండి ఉందంట, దాంట్లో చాలా వజ్ర వైడూర్యాలు ఉన్నాయంట. అయితే వాళ్ళు 3 ఏమనుకున్నారంటే ఈ ధనాన్ని ఏం చేద్దామంటే మన 3 సకాలు చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే 3 సకాలు చేయాలంటే ఇప్పుడు మధ్యాహ్నం ఏలైపోయింది. అరే నువ్వు వెళ్ళి మా ఇద్దరికి భోజనం తీసుకురారా అని ఒకరిని పంపించారనమాట. ఒకరిని పంపించి ఆడు భోజనం తీసుకొస్తాకి వెళ్ళాడు. వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, అరే 3వ వాడిని చంపేస్తే ఈ ధనమంతా మన ఇద్దరికి అవుద్ది కదరా అనుకుంటున్నారు. సరే ఆడొచ్చాడు, భోజనం తీసుకుని వచ్చాడు. రండిరా అన్నాడు. భోజనం తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు భోజనం చేస్తున్నారు. వాడు ఆల్రెడీ అక్కడ భోజనం చేసి వచ్చి వీళ్ళిద్దరు భోజనం చేస్తుంటే వాడు అట్లా కొనికి నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే భోజనం చేసిన తర్వాత ఆ వ్యక్తిని చంపేశారు. ఆ వ్యక్తిని చంపేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఏమవుతుంది? వీళ్ళిద్దరు కూడా కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆడి కూడా ఒకటి అనుకున్నాడంట, వాళ్ళిద్దరిని చంపేస్తే ఆ ధనమంతా ఎవరిది అవుద్ది? నాదే అవుద్ది అని చెప్పి వాడు వచ్చేటప్పుడు కొంత పురుగుల మందు ఏం చేశాడంటే ఆ ఇష్టం అన్నంలో వాడు తీసుకొచ్చి అన్నంలో కలిపి తీసుకొచ్చాడు కదా. కాబట్టి ఇప్పుడు 3 చచ్చిపోయినారు, ధనము అక్కడే ఉంది. అంటే ఈ ధనం అనేది ఎంత భయంకరమైనదంటే, అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దాని నుండి ఏం చేస్తున్నారంట? కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి ఏం చేశారు? తొలగిపోయినారంట. కాబట్టి విశ్వాసం నుండి తొలగిపోయేటట్లు చేస్తుంది ధనము. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఈ ధనం సంపాదించడానికి ప్రజలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో కదా. కాబట్టి కారణం ఏంటంటే ఈ ధనం కొరకు ఎక్కువ అదే శాశ్వతం అనుకుని ధనం కొరకు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు ఏమంటాడంటే, అందుకని చూడండి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు కదా. ఎక్కడ చూసినా ధనాపేక్ష. అంతేకాదు తర్వాత బింకములాడువారు, అంటే ఎప్పుడు బింకములాడుతూ ఉంటారనమాట. ఎప్పుడు కొంతమందికి ఏం కావాలా? ఎప్పుడు గొడవలు కావాలి కొంతమందికి కదా. కాబట్టి అంచె దినాల్లో ఆ రీతిగా ఉంటారంట, బింకములాడువారు. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మరి తగాదాలకు ఏం చేస్తూ ఉంటారు? కాలు దూతూ ఉంటారన్నమాట. అంచె దినంలో ఆ రీతిగా ఉంటారని చెప్పి దేవుడు ముందుగానే ఏం చేశాడు? రాసి పెట్టాడు. బింకములాడువారు. తర్వాత అహంకారులు అంట. చూడండి అహంకారులు, చూడండి వాళ్ళు ఉన్నటువంటి కొంతమందిలో భయంకరమైనటువంటి అహంకారం ఉంటుంది అన్నమాట. ఈ అహంకారంతో ఎవరిని కూడా ఏం చేయరు? లెక్క చేయరు అన్నమాట. కాబట్టి ఇది ఒక భయంకరమైనది. అహంకారం అనేది దేవునికి ఇష్టం లేనిది. అహంకారులను బైబిల్లో రాయబడింది, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడంట, కృపను అనుగ్రహిస్తాడంట. అహంకారం అనేది అది దేవుడు దాన్ని ఎంత మాత్రం కూడా ఇష్టపడటం లేదన్నమాట. కాబట్టి అహంకారులు అంటే బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడింది, అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట. ఉదాహరణకు ఒక మాట చదువుకుందాం. పేతురు రాసిన పత్రికలో అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన అనే మాట కనపడుతుంది. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా
మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకుని మిమ్మల్ని మీరు అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడంట? కృప అనుగ్రహిస్తాడంట. అంటే దేవునికి అహంకారులు అంటే ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు అనమాట. కొంతమందిలో భయంకరంగా అహంకారంతో జీవిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకున్నటువంటి అంగుని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, కాబట్టి తనకున్నటువంటి బలాన్ని బట్టి, కాబట్టి కొంతమంది అహంకారంతో జీవిస్తూ ఉంటారనమాట. అందుకని బైబిల్లో ఏం రాయబడిందంటే అహంకారులుగా ఉండొద్దని చెప్పి దేవుని వాక్యంలో తెలియచేస్తుంది అనమాట. కీర్తనలో మరి దావీదు ఏమంటాడంటే అహంకారంగా ఉండొద్దని నేను అహంకారులకు చెప్తూ ఉన్నానని చెప్తున్నాడు. చూడండి, చదువుకుందాం. 75వ కీర్తన 4వ వచనం. 75వ కీర్తన 4వ వచనం. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. కాబట్టి అహంకారులై ఉండొద్దని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా 5వ వచనంలో ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలాడుకుడి, అది భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అహంకారులుగా మీరు ఉండొద్దు అంటున్నాడు. కాబట్టి అహంకారం అనేది దేవునికి అయిష్టమైనది, అది దేవునికి ఇష్టం లేనటువంటిది. ఈ యొక్క అంచె దినాల్లో ఈ అహంకారం కలిగినటువంటి మనుషులు ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా. తర్వాత ఇంకేమంటున్నాడు? దూషకులంట. చూడండి, 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనంలో దూషకులు అని ఉంది అక్కడ. అంటే ఎదుటి వారిని ఏం చేస్తూ ఉంటారు? దూషిస్తూ ఉంటారు అన్నమాట. ఎదుటివాడు మంచిగా వాడు ఏం మాట్లాడకుండా వెళ్ళినప్పటికి కూడా వీళ్ళు మౌనంగా ఉండరు అనమాట. అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే దూషకులు ఉంటారన్నమాట. దూషిస్తూ ఉంటారు, మాటికి దూషిస్తారనమాట. నువ్వు అట్ట అయిపోవాలి, నువ్వు ఇట్ట అయిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలి, అదని ఇదని. అంటే వాళ్ళు ఎవరు అని అంటే దూషకులు అన్నమాట. కాబట్టి ఎదుటివాడిని మనం ఏం చేయొద్దు? దూషణ చేయొద్దు. చాలాసార్లు దూషిస్తూ ఉంటాం అన్నమాట, నిందిస్తూ ఉంటాం, వారి మీద ఎన్నో రకాలైన అపనిందలు వేస్తూ ఉంటాం. అంచె దినములో ఈ రీతిగా ఉంటారంట. కాబట్టి దూషకులు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. పూర్వకాలంలో తల్లిదండ్రులు చూసే వాళ్ళు ఇప్పుడు చాలా చోట్ల చాలా తల్లిదండ్రులు చూడటం అనేది చాలా తక్కువైపోయింది. ఎక్కడో ఒక చోట ఆ తల్లిదండ్రులు చూస్తున్నారు, కానీ సర్వసాధారణంగా తల్లిదండ్రులను చూడట్లేదు ఈ రోజుల్లో. తల్లిదండ్రులు వయసుకు వచ్చేసిన తర్వాత, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ కొడుకులు ఉద్యోగాలు చేసుకుంటూ తల ఒక చోట ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను ఎక్కడ పెడుతున్నారు? వృద్ధాశ్రయాల్లో పెడుతున్నారు అన్నమాట. మీరు చూడండి, ఎక్కడ చూసినా ఈ రోజులు ఏమి ఎక్కువైపోయినాయి? వృద్ధాశ్రయాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. అంటే పిల్లలైనటువంటి వారికి తల్లిదండ్రులు ఏమైపోతున్నారు? భారమైపోతున్నారు. మరి చిన్నప్పటి నుండి వారిని పెంచి పెద్దవారిని చేసి, వారికి పెళ్ళిళ్ళు చేసి, వారికి ఉద్యోగాలు తెచ్చి, వారిని ఒక స్థాయికి తీసుకొచ్చి, వారి కొరకు ఎంతో కష్టపడి ఆస్తులు సంపాదించి ఎన్నో తిప్పలు పడి వారిని ప్రయోజకులుగా చేస్తే, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తున్నారంట? పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అశ్రద్ధ చేస్తున్నారు. వృద్ధాప్యంలో వారిని ఏం చేస్తున్నారు? ఇడిచిపెట్టేస్తున్నారు అనమాట. ఆ మధ్యలో ఒకసారి కరీంనగర్లో ఏం చేశాడంటే ఒకడు, ఆ తల్లి ఇద్దరు కొడుకు కూతురు అనమాట, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అయితే చూడాల్సింది కొడుకే కదా బాధ్యత. వాడు ఏం చేశాడంటే ఆ తల్లిని తీసుకుని వెళ్ళి ఎక్కడో దూరంగా ఆ తెలంగాణ ప్రాంతం అంతా కొండలు గొట్లు ఉంటాయి అన్నమాట. వాడు ఆ తల్లిని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఎడంగా ఇడిచిపెట్టి వచ్చాడు బండి మీద. అమ్మ కనపడలేదే. రోజు వాళ్ళ కూతురు ఫోన్ చేస్తుంది అనమాట. అరే అమ్మ ఎదురా అంటే అమ్మ ఈరోజు బాగలేదని ఏదో చెప్తున్నాడు. అట్లా 4 రోజులు చూసింది. 4 రోజులు చూసిన తర్వాత అమ్మ ఏమైందిరా అని చెప్పి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి వాడి మీద కేసు పెడితే పోలీసులు వచ్చి వాడిని పట్టుకుంటే వాడు చెప్పాడు, పలానా చోట ఇడిచిపెట్టి వచ్చాను. కాబట్టి ఆ తల్లిని, వృద్ధాప్యంలో వచ్చినటువంటి తల్లిని ఎక్కడో ఇడిచిపెట్టి వచ్చినాడు.
కాబట్టి ఈ దినాన్ని చూసినట్లయితే ఎంతోమంది తల్లిదండ్రులను పిల్లలు చూడట్లేదు. ఎందుకంటే ఏమెక్కువైపోయినాయి, వృద్ధాశ్రయాలు ఎక్కువైపోయినాయి అన్నమాట. ఎక్కడ చూసినా వృద్ధాశ్రయాలే కదా, అనాథులుగా ఉంటున్నారు వాళ్ళు. అన్నీ ఉన్న అనాథులు వాళ్ళు కదా. వృద్ధాశ్రయాలు ఉన్నవారు ఎవరో చెప్పండి? అన్నీ ఉన్న అనాథులు వాళ్ళు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆస్తి ఉంది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఆ అనాథాశ్రయాలు? ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి అంటే వాళ్ళు అన్నీ ఉన్న అనాథులు వాళ్ళు. వాళ్ళకి ఇల్లు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, పిల్లలు ఉంటారు, అన్ని రకాలుగా బాగా బతికినటువంటి వాళ్ళు కదా. ఎక్కడ చూసినా వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కారణం ఏంటంటే అనాథులుగా తయారైపోతున్నారు. కారణం ఏంటంటే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులకు ఏం చేయట్లేదంటే చూడట్లేదన్నమాట. తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారంట? తల్లిదండ్రులకు అవిధేయులు. కాబట్టి తల్లిదండ్రుల మాట వినరు. పిల్లలైన వారు తల్లిదండ్రుల మాట మనం వినేవారుగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినాలి. తల్లిదండ్రుల మీద ఎదురు తిరుగుతారు కదండి. కొంచెం పెద్దోళ్ళు అయ్యారనుకోండి, తల్లిదండ్రులు ఎట్టుంటారు? తల్లిదండ్రులకు పిచ్చోళ్ళ కనపడతారు అనమాట. తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. నువ్వు చెప్పింది నేనేంటి అని మాట్లాడుతుంటారు అన్నమాట. కాబట్టి తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, తల్లిదండ్రులకు భయపడాలి. తల్లిదండ్రులు ఏది చెప్తే అది పిల్లలు వినేవారంగా ఉండాలన్నమాట. అది దేవుడు చెప్పినటువంటి మాట కదా. నువ్వు భూమి మీద దీర్ఘాయుషవంతుడు అయినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమంటున్నాడు దేవుడు. కాబట్టి తల్లిదండ్రులు అయినటువంటి వారిని ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? సంతోషింప చేయాలి. చూడండి సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో, సామెతలు 23వ అధ్యాయము 25వ వచనం, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. కనిన తల్లిని ఏం చేయాలంటే ఆనందపరచాలన్నమాట. తల్లిదండ్రులను ఎంతమంది ఈ రోజున చూస్తూ ఉన్నారంటే అతి తక్కువ మంది అన్నమాట కదా. కాబట్టి తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారన్నమాట. ఆ వృద్ధాప్య దశలోనికి వచ్చినప్పుడు తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు. తల్లిదండ్రులు చూడట్లేదు, తల్లిదండ్రుల మాట వినటం లేదు. సామెతల గ్రంథంలో చూడండి 20వ అధ్యాయము, సామెతలు 20వ వచనం. సామెతలు 20:20, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోద్దంట. తల్లిదండ్రులను ఎవరైనా దూషిస్తే వారి దీపం ఏమైపోద్దంట? కారు చీకట్లో ఆరిపోద్ది అనమాట. కాబట్టి తల్లిదండ్రులను దుఃఖపెట్టకూడదు, తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు. తల్లిదండ్రులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రుల మాట వినాలి కదా. కానీ అనేక మంది ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడుతున్నారు, తల్లిదండ్రుల మాట వినటం లేదు, తల్లిదండ్రులను త్రోసివేస్తున్నారు. తల్లిదండ్రులను ఇడిచిపెట్టే చేయటం ద్వారా తల్లిదండ్రులు ఎంతో మరి భయంకరమైనటువంటి కష్టాలకి, అనారోగ్యాలకి వాళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేటువంటి పిల్లలను కాకుండా తల్లిదండ్రులు మనం ప్రేమించే వారంగా, మరి తల్లిదండ్రులను మనం ఎంతగానో జాగ్రత్తగా చూసుకునేటువంటి వారంగా మనం కలిగి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని ఏం రాయబడుతూ వచ్చింది? తల్లిదండ్రులకు అవిధేయులంట కదా. మరి తల్లిదండ్రులను మనం చాలాసార్లు వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పడిన కష్టం, వారు పడిన బాధ ఇదంతా ఏం చేస్తున్నారు? ఇడిచిపెట్టేస్తున్నారు అన్నమాట కదా. కాబట్టి తన తల్లినైనను తండ్రినైనను మరి ఇడిచిపెట్టినటువంటి వాడిని ఏం చేస్తాయంటే బైబిల్లో రాయబడింది, లోయి కాకులు. చూడండి సామెతల్లో ఒక మంచి మాట ఉంది, 30వ అధ్యాయంలో, సామెతలు 30వ అధ్యాయం 17 వచనం చూడండి. 17 తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయి కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. చూడండి ఎంత ఘోరమైన మాట ఇదంటే. దేవుడు నిజంగా ఇది తల్లిదండ్రులను చూసేటువంటి బాధ్యత ప్రతి కుమారుడికి ఉందన్నమాట. ప్రతి కుమారుడికి ఉంది. తల్లిదండ్రులను బాధ్యతగా చూడటం అనేది అది చాలా దేవుడు కోరుకుంటున్నాడు దాన్ని. అందుకని బైబిల్లో చూసినట్లయితే దాదాపు చాలా సందర్భాల్లో తల్లిదండ్రులను వినాలి, తల్లిదండ్రుల మాట వినాలని దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో, అటు నూతన నిబంధనలో అటు పాత నిబంధనలో కూడా దేవుని వాక్యంలో రాయబడింది.
దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏదంటే నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ తల్లిదండ్రులను ప్రేమించుము కదా. కాబట్టి కొన్ని స్కూళ్ళ మీద కూడా రాసి ఉంటుంది అనమాట, తల్లిదండ్రులు దేవునితో సమానమని ఉంది ఒకసారి ఒక స్కూల్లో చూస్తే. కాబట్టి తల్లిదండ్రులకు బైబిల్ ఇక్కడ చూస్తే తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే తల్లిదండ్రులకు అవిధేయులు, తర్వాత కృతజ్ఞత లేని వారు. ఇక్కడ మనం గమనించాలి, దేవునికి మనం ఎంతో కృతజ్ఞతలు కలిగి ఉండాలి, దేవునికి మనుషులకు కూడా కదా. ఎవరైనా నీకు మేలు చేస్తే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు అనమాట. మనుషుల ఎడల దేవుని ఎడల కూడా ఏమై ఉండాలి, కృతజ్ఞతలేమై ఉండాలి. కృతజ్ఞత లేని వారంట, చాలామందికి కృతజ్ఞత ఉండదు. ఎవరన్నా మనకు మేలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని మర్చిపోతారు. నువ్వేంట్లే చేసింది అంటారనమాట కదా. చాలామంది అట్లా ఉంటారనమాట, కృతజ్ఞత లేనటువంటి వారు కదా. ఒక సామెత ఉందన్నమాట, వాడ దాటేదాకా వాడ మల్లయ్య గారు అంటారంట. వాడ దాటేదాకా ఏమంటారు, వాడ మల్లయ్య గారు అంటారంట, మల్లయ్య గారు అంటారంట. వాడ దిగిన తర్వాత బోడు మల్లయ్య అంటారంట. ఏమంటారు, బోడి మల్లయ్య. వాడ దిగేదాకా వాడ మల్లయ్య గారు అంటారంట, వాడ దిగిన తర్వాత బోడు మల్లయ్య అంటారంట. అంటే అందుకే ఇంకో సామెత ఉందన్నమాట కదా. కాబట్టి తట్ట తగలేసుకునేటువంటి వాళ్ళంట, అంటే దాంట్లో ప్రయాణం చేస్తారు, మరలా ఇంకొకటి దక్కకుండా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి అట్లా చాలామంది కృతజ్ఞత లేని వారై ఉంటారనమాట. ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, వాళ్ళని మర్చిపోకూడదు. మనుషుల ఎడల దేవుని ఎడల కూడా ఏమై ఉండాలి, కృతజ్ఞతలమై ఉండాలి. ఎవరైనా మనకు సహాయం చేస్తున్నారు, ఎవరైనా మనల్ని ఆదుకుంటున్నారు, వాళ్ళని మర్చిపోయినామంటే మరి కుక్క కంటే హీనమన్నమాట. ఎవరైనా సరే మన జీవితంలో ఎవరైనా సహాయం చేస్తే వారు చేసినటువంటి మేలు మనం మర్చిపోతే ఆ మనుషుడు అలాంటి వాడంటే కుక్క కంటే హీనమైనటువంటి వాడు. అంటే అంతగా అలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. మనుషులు దేవునికి, మనుషులు కూడా. దేవుడు మన ఎడలు చేసిన మేలులకు మనం ఏమై ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఉండాలి, కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. చాలామంది కృతజ్ఞత లేనటువంటి వారు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. కృతజ్ఞత ఉండదు. దేవుడు ఏం చేశాడన్నా అంటారన్నమాట. దేవుడు ఏం చేశాడు, దేవుడు నాకు ఏ మేలు చేశాడు కదా. ఇట్లా మరి కృతజ్ఞత లేనటువంటి వారు ఉంటారని దేవుని వాక్యంలో రాయబడింది అనమాట. అందుకని కొంతమందికి ఏముండదంటే కృతజ్ఞత ఉండదు. చేసిన మేలులన్నీ ఏం చేస్తారు, మర్చిపోతారనమాట. ఇశ్రాయేలీయులు కూడా అట్లాగే మర్చిపోయేవాళ్ళు అనమాట. దేవుడు చేసిన మేలులన్నీ ఎర్ర సముద్రం దాటింది, తర్వాత అరణ్యంలో దేవుడు చేసిన మేలులు, 5 రొట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టింది. ఇదంతా మన పితరులు అయిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అప్పటికప్పుడే మర్చిపోయేవాళ్ళు అనమాట. అంటే వారు ఎవరు, కృతజ్ఞత లేనటువంటి వారు కదా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి మనము దేవునికి మనం ఏమై ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు సహాయం చేస్తున్నటువంటి వారు కూడా, మనల్ని ఆదుకునేటువంటి వారు కూడా మనం ఏమై ఉండాలంటే మనం కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉండాలి కదా. ఇలాంటి జీవితాన్ని మనం ఎప్పటికి కూడా కలిగి ఉండాలి. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ అంచె దినాల్లో ఉండేటువంటి వారు ఎలా ఉంటారంట, కృతజ్ఞత లేని వారు ఉంటారంట. కృతజ్ఞత ఉండదంట. అందుకని అంటారు బేదవాడికి కంచి కూడా కృతజ్ఞత లేదు బేదవాడికి, అసలు నేను ఎంతో వాడికి సహాయం చేశానన్నా అని చెప్తూ ఉంటారు అన్నమాట. నేను ఎంతో సహాయం చేశాను, నేను ఎంతో ఆదుకున్నానన్నా, కానీ ఆ మనిషి కొంచెం కూడా ఏం లేదు, కృతజ్ఞత లేదు అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కృతజ్ఞత అనేది మనకు చాలా అవసరం అన్నమాట, చాలా అవసరమైంది. ఈ కృతజ్ఞత అనేది అది కొంతమందికి ఉంటుంది అన్నమాట, అందరికి ఉండదు. దేవుని ఇప్పుడు బైబిల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే 9 మంది మరలా ఆయన దగ్గరకు వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదు. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఏం చేశాడు, కృతజ్ఞతలు తెలియజేశాడు. బిగ్గరగా దేవుని ఎంతో గణపరిచాడు అనమాట. కాబట్టి అలాంటి కృతజ్ఞత భావాన్ని కలిగిన వారమై నీవునే మనం కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులన్నింటిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి.
దేవుణ్ణి మనము ఘనపరిచే వారంగా నీవునే మనం కలిగి ఉండాలి. ఇలాంటి ఎప్పుడైతే ఈ భావం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మన దేవునికి మనం ఎప్పుడైతే మనం కృతజ్ఞత కలిగి ఉంటామో, అందుకని కీర్తనకారుడు ఏమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. కాబట్టి కృతజ్ఞత అనేది మనకు చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనము దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారం ఉండాలి. నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే వారిని కూడా నువ్వు మర్చిపోయేవాడు ఉండకుండా వారి విషయంలో కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే దేవుడు మన యందు సంతోషిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనమాట. ఇలాంటి కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని నీవునే మనం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, కృతజ్ఞత లేని వారు కదా, ఈ కృతజ్ఞత లేని వారు ఎక్కడ ఉంటారంటే ఎక్కడో అక్కడక్కడ ఉంటూనే ఉంటారన్నమాట. అందరూ కృతజ్ఞత కలిగి ఉండరు, కొంతమంది మాత్రమే ఏం చేస్తారు, కృతజ్ఞత కలిగి ఉంటారన్నమాట. కానీ వాళ్ళు చాలామంది, కొంతమంది కృతజ్ఞత లేని వారు, కొంతమంది కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి కృతజ్ఞత అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఫోన్ చేసి అంకుల్ ఎట్లా ఉండారని అడగడం అనమాట. కాబట్టి కారణం ఏంటంటే, ఇలాంటి కృతజ్ఞత లేనటువంటి వారు అనేక చోట్ల ఉంటారని దేవుడు రాసిపెట్టాడు ఇక్కడ. కృతజ్ఞత లేని వారు తర్వాత ఏముంది అక్కడ, తర్వాత అపవిత్రులు అంట. అంటే ఈరోజు చూడండి, అంచెదినాలు ఏమైపోతున్నారు, అపవిత్రులు అయిపోతున్నారు. వ్యర్థమైనటువంటివన్నీ చూస్తూ ఈ సెల్ ఫోన్లు వచ్చేసిన తర్వాత వ్యర్థమైనవన్నీ చూసేస్తున్నారు అన్నమాట. మీరేమనుకోవద్దు, పూర్వకాలంలో ఆ వ్యర్థమైన సినిమాలు చూడాలంటే, నేను దేవుని నమ్మకం ఆ వ్యర్థమైన సినిమాలు ఏమన్నా చూడాలనుకుంటే ఎక్కడికో థియేటర్కి వెళ్ళి చూసేవాడు. కానీ ఇప్పుడు ఈ సెల్ ఫోన్లోనే వచ్చేసినాయి వ్యర్థమైనవన్నీ. ఈ రోజుల యూత్ ఏమైపోతున్నారు, భయంకరంగా పాడైపోతున్నారు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఇచ్చేస్తున్నారు. సెల్ ఫోన్లు వస్తున్నటువంటి ప్రతి వ్యర్థమైనవి చూస్తూ ఉన్నారు. చూసి ఏమైపోతున్నారంటే అపవిత్రులు అయిపోతున్నారు. అందులో వచ్చేవన్నీ చూచి వారు ఏమైపోతున్నారంటే, వాళ్ళలో ఉన్నటువంటివన్నీ చూచి వీళ్ళు కూడా అపవిత్రులు అయిపోతూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ఎక్కడ చూసిన అపవిత్రత. ఎప్పుడైతే మనము ఆ యొక్క అపవిత్రమైనటువంటి చిత్రాలు చూస్తూ ఉంటామో, శరీరం అంతా కూడా అపవిత్రమైపోతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అందులో ఏమొస్తుంది, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైనటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా చూసేవాళ్ళు ఉన్నారు లోకంలో. కాబట్టి అపవిత్రమైపోతూ ఉన్నారు. అందుకని ఈ కంచి దినాల్లో ఎట్లుంటారంటండి, అపవిత్రులు అంట. పరిశుద్ధులు ఎక్కడున్నారు మరి, పరిశుద్ధులు లేరు కదా. పరిశుద్ధులు అనేది తక్కువైపోతున్నారు. పరిశుద్ధులు అనేది ఎక్కడో అక్కడక్కడ కనపడుతూ ఉన్నారు అన్నమాట. మరి ఏమైపోతుందంటే, అంచె దినాల్లో ఎట్లుంటారంట, అపవిత్రులు, శరీరం అంతా అపవిత్రపరుచుకున్నటువంటి వారు దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని ఏం చేస్తున్నారు, పాడు చేసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి దేవుడు అడుగుతాడు, దేవుని తన యొక్క ఇల్లు, ఈ హృదయం అనేది ఎవరిది, దేవుని ఇల్లు, దీన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారు. ఈ యొక్క పరిశుద్ధమైన ఈ దేహాన్ని అపవిత్రమైన దానిగా చేసేస్తున్నారు. దేవుడు అక్కడ నివసించడానికి వీలు లేకుండా చేసేస్తున్నారు కదా. కాబట్టి అంచె దినాలు ఎట్లుంటారంట, అపవిత్రులంట. తర్వాత అనురాగరహితులంట. అంచె దినాలు ఎట్లుంటారు, అనురాగరహితులు. ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఉమ్మడి కుటుంబం అనేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం అంటే వాళ్ళకి పెళ్ళయ్యి ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే 4 అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఒకే ఇంట్లో ఉండేవాడు. 4 తోడుకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. 4 అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతున్నారు, పెళ్ళయిన తర్వాత ఒక సంవత్సరం కూడా కలిసి ఉండటం అనేది చాలా కష్టం అన్నమాట. అంటే ఏమైపోతుందంటే సంవత్సరం కూడా కలిసి ఉండటం లేదు. కొంతమంది 6 నెలలకి 3 నెలలకి వేరే కాపురం పెట్టేస్తున్నారు, విడిపోతున్నారు. ఎక్కడుంది అనురాగం, ఎక్కడుంది అన్నదమ్ముల మధ్యలో అనురాగం, అక్క చెల్లెళ్ళ మధ్యలో అనురాగం కదా, అత్త కోడల మధ్యలో అనురాగం, తోడు కోడల మధ్యలో అనురాగం. ఇదన్నీ ఎక్కడో ఒక చోట చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది అక్కడక్కడ కొంత చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని చోట్ల అనురాగం అనేది లేదు. అన్నను తమ్ముడు పలకరీడు, తమ్ముడు అన్నను పలకరీడు, వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు అన్నమాట. ఎక్కడ చూసినా అనురాగరహితులు. అంటే అనురాగం అనేది ఏమైపోతుంది, భార్యాభర్తల మధ్యలో అనురాగం లేదు. భార్యాభర్తల మధ్యలో అనురాగం లేక భార్యాభర్తలు విడిపోతున్నారు
కదా, భార్యాభర్తల మధ్యలో అనురాగం లేదు, అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో కదండి, తోడుకోడల మధ్యలో ఏం లేదు, అనురాగం లేదు. కానీ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఇటువరకు మరి పెద్ద పెద్ద ఇళ్ళుండేవి. పెద్ద పెద్ద ఇళ్లల్లో మరి ఈ పక్కన ఒకడు, ఆ గదిలో ఒకడు, ఈ గదిలో ఒకడు, ఈ గదిలో ఒకడు, ఆ తోడుకోడలు అందరూ ఎంత కలిసి ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో తోడుకోళ్ళకు అస్సలు పడిద్దా? కాబట్టి అట్లాంటి విధానం అయిపోయింది. ఈ రోజుల్లో ఏమైపోతుందంటే అనురాగరహితులు అయిపోతున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఇక్కడ నేను చెప్పే మాటలు కాదు కానీ అనురాగరహితులు అంట అండి. అనురాగరహితులు, అనురాగం అనేది లేదు, ప్రేమ లేదు కదా. బైబిల్ చెప్తుంది అక్రమం విశ్రమించడం చేత అనేక మంది ప్రేమ ఏమవుతుందంట, చల్లారిపోతుందంట. ప్రేమ చల్లారిపోతుంది కదా. కారణం ఏంటంటే లోకంలో ఎక్కడ చూసినా అక్రమం విస్తరిస్తుంది కనుక ప్రేమ చల్లారిపోతుంది కదా. పెళ్ళైన 6 నెలలకే వేరే కుటుంబం, వేరే సంసారం పెట్టేస్తున్నారు, వేరే కాపురం పెట్టేస్తున్నారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు కష్టపడి ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే తల్లిదండ్రులకే ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఉద్యోగాలు చేసినా, ఏ పని చేసినా ఆ తల్లిదండ్రులు ఉన్న రోజులు ఆ తల్లిదండ్రులకే ఇచ్చేవాళ్ళు సంపాదన కదా. ఆ తల్లి దగ్గరే దాచిపెట్టేది. అందరి డబ్బులు ఆ తల్లిదండ్రుల దగ్గరే ఉండేవి. కానీ ఇప్పుడే అది ఎక్కడుంది? ఆ ఉమ్మడి కుటుంబం అనేది ఉందా ఈ రోజుల్లో? ఆ ఉమ్మడి కుటుంబం అనేది లేదు. కారణం ఏంటంటే అనురాగం అనేది ఏమైపోతుంది, ప్రజల్లో నుంచి చల్లారిపోతుంది. అనురాగం లేదు. అందుకు ఇక్కడ ఏమున్నాడంటే అనురాగరహితులు అంట, అనురాగరహితులు. కాబట్టి అనురాగం లేదు. కాబట్టి అనురాగం కలిగి ఉండాలి. భార్యాభర్తలు అనురాగం కలిగి ఉండాలి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మరి బంధువులు అనురాగం కలిగి ఉండాలి. సంఘంలో కూడా ఏం లేదు, అనురాగం ఉండాలి కదా. కాబట్టి ఒకరు కూడా అనురాగం కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఏమంటాడంటే అనురాగరహితులు అంటండి. తర్వాత అతిద్వేషులు అంటే అధికంగా ద్వేషించడం. నువ్వు ఒక్కసారి ఎవరినైనా ఒక మాట అన్నావంటే 100 మార్లు వాళ్ళు నిన్ను అనే రోజులు ఇవి. అరే నువ్వు దొంగోడురా అంటే లేదు, నువ్వే దొంగ, నువ్వే దొంగ, నువ్వే దొంగ అని 100 సార్లు అనే రోజులు ఇవి. అతిద్వేషులు ఒక్కసారి అరే నువ్వు అబద్ధికుడుగా అని అన్నావు అనుకో, లేదు నువ్వే అబద్ధికుడు, నువ్వే అబద్ధం ఆడుతున్నావు, నువ్వే అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి ఏం చేసే వాళ్ళు ఉన్నారు, అతిద్వేషులు అన్నమాట. అధికంగా, ఎక్కువగా. మరి మనం ఒకటంటే వాళ్ళు 10 అనేటువంటి స్థితి, నువ్వు ఒకటంటే ఎదుటి మనిషి 100 మాట్లాడేటువంటి స్థితి అన్నమాట. నువ్వు దొంగ అంటే నువ్వే దొంగవి, నువ్వే దొంగవి అనేటువంటి స్థితి ఈ యొక్క దినాల్లో జరుగుతున్నాయి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. అతివిదేశులు. తర్వాత అపవాదకులు అంటే అపనిందలు వేసేటువంటి వాళ్ళు. అపనిందలు 3వ వచనంలో ఏం రాయబడింది చూడండి. 3వ వచనం, అనురాగరహితులు, అతివిదేశులు, అపవాదకులు అంటే అపవాదాలు అంటే నిందలు వేస్తారనమాట. అరే పుట్టిందిరా అంటే పుట్టడం ఏంట్రా బాబు, పెరగటం అయిపోయింది, కాయలు కాయటం కూడా అయిపోయింది అంటారు అన్నమాట కదా. ఎవరైనా ఒక పురుషుడి బండి మీద వేరే అమ్మాయి ఏదైనా పొరపాటున కొంచెం లిఫ్ట్ అడిగి బండి మీద ఎక్కింది అనుకోండి, వేరే వారు ఎవరైనా చూశారంటే ఇక అయిపోయింది, వాడు 10 మందికి చెప్తాడనమాట. అట్లాంటి విధానం అయిపోయింది ఈ రోజుల్లో కదండి. అందుకని దేవుని వాక్యం ఏ రాయబడిందంటే అపవాదకులు అంటే నిందలేసేటువంటి వారు. నువ్వు బాగానే ఉంటావు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నా ఎదుటివాడు నిన్ను పరిశుద్ధంగా ఉండనివాడు, నీ మీద ఏదో రకంగా నిన్ను కూడా ఆ ఊపులోకి లాగాలని చూసేటువంటి రోజులు అనమాట. అందుకని దేవుడు ఏమంటాడంటే అపవాదకులు. కాబట్టి వీళ్ళు ఎలాంటి వాళ్ళు, నిందలేసేటువంటి వాళ్ళు, అపనిందలు వేస్తారనమాట. 1కి 10 లేని వార్తలు ఏం చేస్తుంటారు, పుట్టిస్తూ ఉంటారనమాట. లేని వార్తలు పుట్టించి మరి ఎన్నో రకాలుగా ఆ మనిషిని మరి పొడిచి చంపేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి అంచు దినాల్లో వీళ్ళు ఉంటారని దేవుడు రాసి పెట్టినాడు. అపవాదకులు అంట. తర్వాత అధిజేంద్రియులు అంటే మన యొక్క పంచేంద్రియులు అని దేవుని వాక్యంలో ఉంది. అయితే మన శరీరంలో ఉన్నటువంటి నోరు, కళ్ళు వీటన్నిటిని కాసుకోలేకపోతున్నారు అనమాట. హృదయాన్ని కాసుకోలేకపోతున్నారు, కళ్ళను కాసుకోలేకపోతున్నారు, పవిత్రంగా ఉండలేకపోతున్నారు. తన హృదయాన్ని తన స్వాధీనంలో ఉంచుకోలేనటువంటి స్థితి, తన కళ్ళను తన స్వాధీనంలో ఉంచుకోలేనటువంటి స్థితి. మన శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలను, ఆ యొక్క ముక్కు, నోరు, కళ్ళు, చెవులు, మరి ఇవన్నిటిని కూడా మరి మనుషులు ఏం చేస్తున్నారు, వాటిని వాళ్ళ స్వాధీనంలో లేదనమాట.
వ్యర్థమైనవన్నీ వినటం, వ్యర్థమైనవన్నీ మాట్లాడటం, వ్యర్థమైనటువంటి చూడటం. అంటే వీళ్ళు ఎవరు అనంటే తన అవయవాల్ని తన స్వాధీనంలో లేకుండా అది ఇతర స్వాధీనంలోనికి వెళ్ళిపోయేటువంటి వారే అతిజేంద్రియులు అన్నమాట. వాడికి చేయకూడదని ఇది తప్పు, ఇది చేయకూడదని తెలిసి కూడా దాన్ని చేస్తూ ఉంటాడనమాట. ఇది తాగకూడదని తెలిసి కూడా దాన్ని తాగుతూ ఉంటాడనమాట. ఇది తప్పు అని తెలిసి కూడా ఆ తప్పుని చేస్తూనే ఉంటాడు. నేను చేసేది తప్పు కాదు, నేను పవిత్రంగానే ఉండాలనేటువంటి దినాలు ఇవి. నేను పరిశుద్ధుడే, నువ్వే పరిశుద్ధుడు కాదు అనేటువంటి దినాలు. తన యొక్క శరీరాన్ని, తన యొక్క దేహాన్ని, తన శరీరంలో ఉన్న అవయవాలను పాడు చేసుకునేటువంటి దినాలు. తన శరీరాన్ని, తన యొక్క మనసును, తన యొక్క ఉద్దేశాలని అనుసుకోలేనటువంటి దినాల్లో మనం ఉన్నాం. తర్వాత ఇంకేం రాయబడింది చూడండి. తర్వాత క్రూరులు. చూడండి, లోకంలో చూసినట్లయితే ఎంత భయంకరమైనటువంటి క్రూరత్వం, భయంకరమైనటువంటి క్రూరులు. ఎక్కడ చూసినా క్రూరత్వం ఏమైపోతుందంటే విచ్చలవిడి అయిపోతూ ఉందన్నమాట కదండి. ఎక్కడ చూసినా క్రూరత్వం, అన్యాయంగా చంపటం, అన్యాయంగా. మరి మొన్న న్యూస్లో వచ్చింది, ఒక అమ్మాయిని భార్యని చంపేసి ముక్కలుగా కోసేసి కుక్కర్లు వేసి ఉడకబెట్టిండంట. చూడండి, ఇలాంటి పరిస్థితులు లోకంలో ఎన్నో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అది క్రూరత్వం అన్నమాట. అది భయంకరమైనటువంటి క్రూరత్వం. భర్త భార్యని మోసం చేయటం, భార్య భర్తను మోసం చేయటం. లోకంలో మనం దేవుని నమ్మి ఉన్నాం, అవన్నీ మనకు తెలియట్లేదండి. లోకంలో ఎంతో భయంకరమైనటువంటి పాపాలు, ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. తండ్రి కడుపును పుట్టిన పిల్లలను చంపేటువంటి పరిస్థితి. కాబట్టి లోకంలో ఎంతో భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజం ఇది కదండి. భయంకరంగా నమ్మించి మోసం చేసేటువంటి సమాజం ఇది. క్రూరంగా చంపేటువంటి సమాజం. ఎన్నో లోకంలో మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో న్యూస్ల్లో చూస్తూ ఉన్నాం. లోకంలో జరిగేటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు అనేకమైనటువంటి మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే క్రూరులు. కాబట్టి మరి అలాంటి భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగిన మనం న్యూస్ చూస్తే ఎన్నో విధాలుగా మనకు కనపడుతూ ఉంటాయి, ఎన్నో విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. కారణం ఏంటంటే అది ఒక భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి, ఎదుటి మనిషిని చంపడానికి కూడా వెనకదీనటువంటి క్రూరత్వం అన్నమాట. అవి క్రూర మృగాల కంటే కూడా దారుణంగా మరి జీవించేటువంటి జీవితాల్లో ఈ రోజుల్లో మనం ఉన్నాం. అందుకని దేవుడు ఏమంటాడంటే క్రూరులు. తర్వాత సజ్జన ద్వేషులు. అంటే మంచివారిని ద్వేషించడం, మంచివారిని ఏం చేయటం? ద్వేషించడం. మంచివారిని కూడా ద్వేషించడం, మంచివారిని కూడా చెడ్డవారుగా చేయటం. కాబట్టి మంచివారిని ద్వేషించేటువంటి దినాలు ఇవి, మంచివాడిని కూడా చెడ్డవాడిగా చేసేటువంటి దినాలు. కాబట్టి మరి ఆ యొక్క భయంకరమైనటువంటి సజ్జన ద్వేషులు, మంచివారిని ద్వేషించేటువంటి జీవితాలు. మంచివాళ్లే వాడిని మనం ఎందుకులే అంటాం అనేది కాదు, కానీ మంచివారిని కూడా ఏం చేస్తున్నారు? ద్వేషిస్తూ ఉన్నారు అన్నమాట. మంచివారిని కూడా, అంటే మంచి చెడు అనేది ఏమి కూడా లేదు. తర్వాత ఏమంటున్నాడు? తర్వాత ద్రోహులు. అంటే నమ్మినామంటే ఇంకా అంతే సంగతి, ఇంకా ద్రోహము చేస్తూనే ఉంటారు అన్నమాట. నమ్మినామంటే ఇంక అంతే, ద్రోహం చేస్తారు కదా. అందుకని బైబిల్లో రాయబడింది, మరి ఎవరిని కూడా నమ్మకూడదు, ఏ సహోదరుని కూడా నమ్మకూడదని బైబిల్ చెప్తుంది అన్నమాట. కారణం ఏంటంటే ద్రోహులు. నమ్మితే ఇంక అంతే సంగతి. మనం ఎన్నో చూస్తున్నాం లోకంలో, ఎన్నోసార్లు ద్రోహాలు జరుగుతున్నాయి. తర్వాత మూర్ఖులు. ఇంకా మూర్ఖత్వం. ఎంత మూర్ఖత్వం అంటే భయంకరమైనటువంటి మూర్ఖత్వం జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు అన్నమాట. ఈ భయంకరమైనటువంటి మూర్ఖత్వం దీన్ని ఎవరు కూడా బాగు చేయలేరు అన్నమాట. ఈ భయంకరమైనటువంటి మూర్ఖత్వం ఈ మూర్ఖ జీవితాన్ని, ఈ మూర్ఖత్వ జీవితం నుండి ఎవరిని కూడా, ఏ మనిషిని కూడా మనం ఏం చేయలేమంటే వాళ్ళని రక్షించలేమన్నమాట. కొంతమంది మూర్ఖులు ఉంటారు, వారిని మనం ఎంత దేవునిలో క్రమశిక్షణలో పెట్టినప్పటికీ, ఎంత దేవుని వాక్యాన్ని చెప్పినప్పటికీ, ఎంత దేవుని గురించి మాట్లాడినప్పటికీ వారు అనేక మంది ఏం చేస్తూ ఉంటారు? మాట అయినటువంటి వారే ఉంటారు అన్నమాట. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మూర్ఖుల గురించి దేవుని వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము, 12వ వచనం.
పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చు కానీ మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. చూసారండి, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చు అంట. అసలు ఎలుగుబంటికి పిల్లలు పోతే అసలు ఎదురు పడితే మనిషిని చీల్చేస్తుంది. ఎలుగుబంటి అనేది ఏం చేస్తుంది అంటే, ఎవరైనా ఎదురు పడితే అది ఏం చేస్తుంది అంటే చీల్చేస్తుంది అనమాట. కానీ దాన్నైనా ఎదుర్కోవచ్చు అంట. కానీ మూర్ఖపు పనులు చేసేవారిని మాత్రం ఏం చేయలేమండి, వాళ్ళని ఎదుర్కోలేమంటున్నాడు. అంటే మూర్ఖుల్ని ఏం చేయలేము మనం, వాళ్ళని ఎదుర్కోరాదు, వాళ్ళని ఎదుర్కోలేము. వాళ్ళని దేవుని వాక్యాన్ని ఎంత చెప్పినా, దేవుని గురించి వాళ్ళు ఎంత చెప్పినా, వాళ్ళు మూర్ఖ పనులు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చేస్తూనే ఉంటారు అన్నమాట కదా. కాబట్టి పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఏం చేయొచ్చు, ఎదుర్కోవచ్చు. కానీ మూర్ఖ పనులు చేస్తున్న మూర్ఖుని మాత్రం ఏం చేయొద్దు, వాడిని మాత్రం మనం ఎదుర్కోలేమని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి మూర్ఖుని ఎవరు కూడా ఎదిరించలేము, ఎవరు కూడా ఆ వ్యక్తిని ఏం చేయలేము, వాడిని మనం ఎంత మాత్రం కూడా వాడిని స్వాధపరచలేమన్నమాట. కొంతమంది ఎట్లా ఉంటారండి, ఎంత దేవుని వాక్యం చెప్పినా, ఎన్ని రోజులు అన్న దేవుని మందిరానికి రండి అన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇంట్లో వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు అన్నమాట. ఇంట్లో భార్య పిల్లలు అందరూ వస్తారు, కానీ ఆ ద్వారా మాత్రం రాడు. కారణం ఏంటి, ఎంత చెప్పినా అది ఏం హృదయం, అది మూర్ఖ హృదయం. దాని నుంచి ఎవడు కూడా ఆ వ్యక్తిని ఏం చేయలేడు, ఆ వ్యక్తిని సరి చేయలేడు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి, చదువుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, సామెతలు 27వ అధ్యాయము 22వ వచనం. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకడి దంచినను వాని మూడత వానిని వదిలిపోదు. అంటే చూడండి, ఎంత ఆ వ్యక్తిని మాత్రం ఏం చేయలేమంటే మనము సాధు చేయలేమన్నమాట. ఇక్కడ ఏం రాయబడిందంటే, మూడిని రోటిలోని గోధుమల్లో వేసి రోట దంచినను, అంటే ఈ రోట్లో వేసి గోధుమలతో పాటు వేసి ఆ వ్యక్తిని వేసి దంచినా సరే వాని మూడత ఏం చేయదంట, వాడిని వదిలిపోదంట. అంతేకాదు సామెతల గ్రంథంలో 26వ అధ్యాయము, సామెతలు 26వ అధ్యాయము 11వ వచనం. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. చదవమ్మ. తన దృష్టికి జ్ఞానం అనుకున్న వాని చూచితివా, వాని గుణపరుచుడి కంటే మూర్ఖుడు గుణపరుచుట సులభం. ఇది ఇంకా ఘోరమైందనమాట. తన దృష్టికి తాను జ్ఞానం అనుకున్నవాడు ఈ మూర్ఖుని కంటే కూడా ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తి అంట కదా. కాబట్టి మరి మూర్ఖుని గురించి దేవుని వాక్యంలో అనేక సందర్భాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు సమయం లేదు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే, మూర్ఖులు అంటే ఎంత చెప్పినా వినరు అన్నమాట. మరి తన పట్టిన మూర్ఖులు అంటే ఎట్లా ఉంటారంటే, ఇది కుందేలండి, ఇది అన్న నా కుందేలుకి 4 కాళ్ళు అన్నాం అనుకో, లేదు కుందేలుకి 3 కాళ్ళు అంటాడు. లేదు కుదరదంటే, లేదండి 3 కాళ్ళు అంటాడు అనమాట. అంటే తను చెప్పిందే వినాలి, మనం చెప్పింది ఏమాత్రం కూడా ఆ వ్యక్తి వినడు అనమాట. కారణం ఏంటంటే అదే భయంకరమైనటువంటి మూర్ఖతనం అన్నమాట. దాన్ని ఏమంటారంటే మూర్ఖుడు అంటే అర్థం ఏంటంటే ఎంతమంది చెప్పినా విననటువంటి వ్యక్తిని ఏమంటారు, మూర్ఖుడు అంటారు అనమాట. తర్వాత ఇంకేముంది, గర్వాంధులు అంట. అంటే చూడండి, గర్వం అనేది దేవునికి ఏం లేదు, దేవునికి ఇష్టం లేనిది. గర్వం అనేది దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. చాలామంది గర్వహృదయులు ఉంటారు అన్నమాట. దేవుడు ఏమంటాడంటే, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటాడు అనమాట. కాబట్టి గర్వం గురించి కూడా, అందుకని గర్వం గురించి చాలా చాలా సందర్భాల్లో రాయబడింది. గర్వానికి మరొక పేరు ఏంటంటే అహంకారం కదా. గర్వానికి అహంకారం అంటారు. తర్వాత కళ్ళు నెత్తికెక్కినీరు అంటారు. తర్వాత ఏడు బాగా ప్రౌఢు అంటారు. అంటే గర్వానికి చాలా పేర్లు ఉన్నాయిలండి. కాబట్టి ఇదంతా దేవునికి ఇష్టం లేనిది కదా. గర్విష్ఠులను దేవుడు అనగదొక్కుతాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి గర్వం పనికిరాదు. చాలామంది ఈ భయంకరమైనటువంటి గర్వంతో జీవించేస్తూ ఉంటారన్నమాట. ఈ గర్వం ఎప్పుడైతే ఒక వ్యక్తిలో ఉందంటే ఎదుటి మనిషిని గౌరవించరు.
ఈ గర్విష్ఠులు ఎవరిలో అయితే ఈ గర్వం అనేది ఉందనుకో, ఎదుటి మనిషిని మనిషిగా చూడడు అసలు. అలాంటి భయంకరమైనటువంటి గర్వం, దాన్ని దేవుడు దాన్ని ఎంతో త్రోసివేసేవాడిగా ఉన్నాడు. ఆ గర్విష్ఠులను అలసివేసేవాడిగా ఉన్నాడు. తర్వాత చూడండి, సమయం లేదు. దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే కూడా ఎక్కువ సుఖాన్ని పొందాలి. దేవుడు ఎంత సుఖంగా ఉంటున్నాడు పరలోక రాజ్యంలో, ఈ భూమి మీద ఉన్న మనం కూడా ఏం కావాలనుకుంటున్నాడు? మనిషి సుఖాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాడు అనమాట. అందుకని సుఖం కొరకు మనుషులు ఏం చేస్తున్నారు? పరుగులు తీస్తూ ఉన్నారు అనమాట. ఎక్కడికి వెళ్ళినా సుఖం. పని చేయాలనుకోండి, ఆ పని సుఖంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కష్టంగా ఉందంటే చేయం, సుఖంగా ఉందంటే చేస్తామన్నమాట. అంటే కష్టమైనటువంటి పనిని చేయడానికి మనం ఏం చేయం, మనం ఇష్టం ఉండదు కదా. అందుకనే సుఖం, ఎక్కడ చూసినా సుఖం. మనం కూర్చునే కుర్చీలు, మనం కూర్చునే సోఫా సెట్లు ఎట్లుంటాయి, తర్వాత మన ఇళ్లలో ఏసీలు, కారులో ఏసీలు, ఎక్కడ చూసినా ఎట్లుండాలి? దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని పొందుకోవాలా? అరే ఈరోజు గురుక్కుడికి ఉంది, అబ్బో ఇప్పుడు ఎక్కడ వెళ్తామండి, వెళ్ళలేము అంటే ఏం చేస్తాం మనం? సుఖం కోరుకు అన్నమాట. అంటే ప్రాణాన్ని ఏం చేస్తున్నాం మనం? సుఖపెడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఈరోజు గురుక్కుడికి ఉంది, వెళ్దాం నడవండి అనుకున్నాం అనుకోండి, ఈరోజు గురుక్కుడిక, అబ్బో నేను రాలేనండి, ఆదివారం చర్చికి వెళ్ళాలనుకో, వారం వెళ్తున్నాములండి, అవసరం లేదులేండి, పద్దాకి ఎక్కడ వెళ్తాం అంత దూరం నడుచుకుంటూ. అంటే దేవుని పనులే కాదండి, ప్రతి విషయంలో కూడా ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని కంటే ఎక్కువగా సుఖాని భావాన్ని ప్రేమిస్తున్నారు అన్నమాట. సుఖం, సేవకులు కూడా అంతే. ఏ సంఘానికి వెళ్తే సుఖం దొరుకుద్ది, ఎక్కడ వెళ్తే మంచి ఇల్లు ఉంటుంది, ఎక్కడ డబ్బులు బాగా వస్తాయి, ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ ఏ సమస్యలు లేకుండా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి చెప్పండి? సుఖాన్ని కోరుకుంటాం అన్నమాట. అంటే అది ఎక్కువ దేనికంటే ఎక్కువ? దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని మనుషులు కోరుకుంటారంట. దేవుని వాక్యం రాయబడింది కదా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకుంటాం, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమిస్తామన్నమాట. సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు కదా. కాబట్టి సుఖం కంటే కూడా కష్టాన్ని ఎక్కువ ప్రేమిస్తే తర్వాత మేలు ఉంటుంది అనమాట. ఒక సేవకుడు అన్నాడు, సుఖం అంట బోరు కొడుతుందంట, కష్టం బోరు కొట్టదంట, కష్టం మనకు అనేకమైన అనుభవాన్ని నేర్పిస్తుంది అనమాట. కాబట్టి సుఖం కంటే కూడా కష్టం ఏం చేస్తుంది అంటే అనేకమైనటువంటి అనుభవాలు నేర్పిస్తాయి. కాబట్టి కష్టాన్నే మనం ఎక్కువ ప్రేమించే వారంగా ఉండాలని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వారంగా మనం ఉండకూడదు. దేవుని కంటే ఎక్కువైన సుఖాన్ని భావం అనమాట కదండి. ఒకసారి ఆ కరీంనగర్లో ఒక ఇంటికి వెళ్ళాను అనమాట. ₹1 కోటి ఆ ఇల్లు. ఎట్లా ఉందంటే ఇట్లా లోపలికి వెళ్తే చాలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి మెటీరియల్ కానీ ఎట్లా ఉంటుందంటే ఇక ఇదే పరలోకమేమో అన్నట్టు ఉంటుంది అనమాట. ఇట్లాంటి సుఖానుభవాన్ని ఎక్కువగా మనుషులు ఏం చేస్తున్నారంట? కోరుకుంటున్నారంట. ఇంట్లోనే టాయిలెట్స్ కదండి. ఇటువరకు ఉందా మీ చింతనంలో? చెప్పండి. ఇటువరకు లేదు. ఇప్పుడు ఎక్కడున్నాయి టాయిలెట్స్లు? ఎక్కడున్నాయి? ఎక్కడో బయట ఉండేవి, ఎక్కడ ఉంటున్నాయి ఇప్పుడు? ఇంట్లోనే గబ్బు. వాడు 1, 2కి వెళ్ళినా పక్క వాళ్ళకి వినపడతాయి అన్నమాట. అలాంటి పరిస్థితి. అంటే కారణం ఏంటంటే మనిషి ఎక్కువ ఏం చేస్తున్నాడు? సుఖం కావాలా. అమ్మో బయటికి ఎక్కడ వెళ్తామండి, మధ్యరాత్రి కాడ వెళ్ళలేము మేము. కాబట్టి మనిషి సుఖానికి అలవాటు అయిపోతున్నాడు. తర్వాత ఐదో వచనం చదువుకుందాం చూడండి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు ఇటు వారికి హింకుడు అయ్యండు. కాబట్టి పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఏం చేయాలంట అండి? ఆశ్రయించటం లేదు. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా ఏమున్నాయి? చర్చిలు ఉన్నాయి. చర్చిలు ఉన్నాయి కానీ భక్తి లేదు కదండి. పైకి మాత్రమే భక్తి శాస్త్రం అని తెలుస్తుంది కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. అసలు భక్తిలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదనేది అనేక మంది ఏం చేయలేకపోతున్నారు? ఆశ్రయించలేకపోతున్నారు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు కదండి. పేరుకు మాత్రమే ఏం చెప్తున్నాం? పేరుకు మాత్రమే మేము కూడా భక్తులం, కానీ శక్తి లేదు కదా. భక్తి ఉంది కానీ శక్తి లేదు కదా. కాబట్టి భక్తి ఉంది కానీ శక్తి లేనటువంటి వారు, దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. భక్తి ఉంది కానీ ఏం లేదు? శక్తి లేదు.
శక్తి లేదు. కాబట్టి ఆ శక్తి లేనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామేమో. అయితే పౌలు ఏమంటాడంటే, ఇట్టి వారికి ఏమై ఉండండి, ఇటు వారికి విముఖుడివై ఉండము అని చెప్పి తన వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. అంతేకాదు, ఇంక మనకు సమయం లేదు, దేవుని వాక్యంలో చదువుకుందాం. 6వ వచనాన్ని కూడా, పాపభరితులై నానా విధములైన దురాలోచనల వలన పీడింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని. చాలండి, ఇక్కడ మనం చూస్తే ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాం, కానీ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఏం చేయలేకపోతున్నామంట, పొందలేనటువంటి స్థితి. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం కదా, ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం, ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాం, కానీ సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం ఏం చేయలేకపోతున్నాం, పొందలేకపోతున్నాం అన్నమాట. సత్య విషయమైన అనుభవ జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాం. అంటే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కావాలి. దేవుని గురించినటువంటి అనుభవం, దేవుడు ఎలాంటి వాడు, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కావాలి. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయినా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చేయించున్నాడు. అంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఇచ్చారు. సత్యం అంటే ఎవరు? యేసుప్రభువారు సత్యం. ఆయన గురించినటువంటి అనుభవ జ్ఞానము నీలో, నాలో, మనలో కలిగి ఉండాలి. యేసుప్రభువారి గురించినటువంటి అనుభవం, ఆయన గురించి ఎవరు అడిగినా, యేసుప్రభువారి గురించి ఎవరు అడిగినా చెప్పే అట్టి అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. మనం వినటమే కాదు, మనము ఇతరులకు దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం ఏం చేయాలి, ఇతరులకు మనము తెలియచేయాలన్నమాట కదా. ఎంత చెప్పినా సరే, ఎంత వింటున్నా మరి సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం లేనటువంటి వారై ఉంటూ ఉన్నారంట. సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం లేదు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి, 5, 6 వచనాలు. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడిని మరలా సిలువేసు బాహాటంగా అవమానపరుచున్నారు కనుక మారుమనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. 10వ అధ్యాయంలో చూడండి, చదువుకుందాం. 10వ అధ్యాయము 26 వచనం, 10:26. హెబ్రీ 10వ అధ్యాయము 26 వచనం. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసినట్లా పాపమునకు బలి ఇంకా నుండి. అంటే మనము సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం అనేది మనం పొందాలి. ఆత్మీయత అంటే ఇక్కడ ఏం రాయబడింది, తిమోతికి రాసిన 2వ పత్రికలో, మరి నేర్చుకుంటున్నారంటే కానీ ఏం పొందట్లేదు. చూడండి, 6వ వచనంలో, పాపభరితులై నానా విధములైన దురాలస్యం వలన పీడింపబడి ఎల్లప్పుడూ నేర్చుకునిస్తున్నాను సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేనటువంటి వారు అంటాడు. సత్య విషయమై అనుభవ జ్ఞానం ఎల్లప్పుడూ పొందలేనటువంటి వారు. తర్వాత 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. 8వ వచనం. ఎన్నే యాబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింది. ఎక్కడ చూసినా ఎదిరింపులు, ఎక్కడ చూసినా ఎదురు తిరగటం అన్నమాట. తర్వాత ఇవన్నీ అంచె దినాల్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అంచె దినాల్లో జరుగుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఏమంటాడు 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును చాలా. మనం ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, పైన ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అయితే నువ్వు నన్ను చూడమని చెప్తున్నాడు. పౌలు గారు ఏమంటాడంటే, మీరు నన్ను చూడండి. 10వ వచనంలో, అయితే నువ్వు నా బోధన చూడు,
నా ప్రవర్తన చూడు, నా ఉద్దేశం చూడు, నా విశ్వాసం చూడు, నా దీర్ఘశాంతాన్ని చూడు, నా ప్రేమను, నా ఓర్పును చూడమని చెప్తూ ఉన్నాడు అనమాట. పైన ఎన్నో రకాల విషయాలు ఉన్నాయి, అయితే అవన్నీ కాదు, కానీ నన్ను చూడు, నా ప్రవర్తన చూడు అని మాట్లాడుతూ వస్తున్నాడు. అంతేకాదు 12వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందుతారు. అంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే మంచి భక్తితో ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో భక్తులైనటువంటి వారు ఏం చేస్తారంటే హింస పొందుతారంట. ఈ అంచు దినాల్లో క్రీస్తు యేసునందు సద్భక్తితో, సద్భక్తి అంటే మంచి భక్తి, ఎవరైతే మంచి భక్తి మరి బ్రతకను ఉద్దేశిస్తున్నారో వారందరూ ఏం చేస్తారంటే హింస పొందుతారన్నమాట. యేసు ప్రభువారి కొరకు ఎవరైతే భక్తి కలిగి నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉంటారో, యేసు ప్రభువారి యందు ఎవరైతే ఆ యొక్క భక్తి జీవితాన్ని కలిగి ఉంటారో వారందరూ కూడా ఏం చేస్తారంట హింస పొందుతారన్నమాట. అందుకని యేసు ప్రభువారు ఏమన్నాడంటే, మరి లోకంలో మీకు ఎన్నో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నా నిమిత్తం ఎన్నో ఇబ్బందులు వస్తాయి, బాధలు వస్తాయి అని యేసు ప్రభువారు చెప్పినాడు అనమాట. కాబట్టి ఎన్నో కష్టాలు వస్తాయి. అంతేకాదు ఇంకొక లైన్లో చూసినట్లయితే 13వ వచనం, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తానును మోసపోసు అంతకంతకు చెడిపోతారంట. రెండో రకం ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఒకళ్ళేమో క్రీస్తు కొరకు సద్భక్తితో మంచి భక్తి కలిగి జీవిస్తున్నారు, మంచి భక్తి చేస్తున్నారు, మంచిగా జీవిస్తున్నారు. అయితే ఇంకొకళ్ళు ఉన్నారంట, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు మోసం పోతూ ఇతరులు మోసం చేస్తున్నారంట కదా. అయితే 13వ వచనం చూడండి. అయితే దుర్జనులు వంచకులు ఇతరులను మోసపరచుచు తామును మోసపోసు అంతకంతకే చెడిపోతున్నారంట కదా. ఎక్కడ చూసినా ఈ రోజుల్లో మోసం అయిపోయింది. ఒక పక్కనేమో మనం ఎంతో భక్తి చేస్తున్నాం, ఒక పక్కన దేవుని పట్టుకుని ఎక్కడ తప్పిపోతామో ఎక్కడ పడిపోతామని మన భక్తితో నడుస్తుంటే ఇంకో పక్కన ఏమవుతుంది మోసం. ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది, మోసం జరుగుతుందన్నమాట. ఎక్కడ చూసినా మోసమే కదా. ఇప్పుడు మనం సెల్ ఫోన్ చేయగానే మొట్టమొదటి ఇప్పుడు రింగ్ అవుతుందా ఏమని చెప్తున్నారా, సైబర్ నేరగాల గురించి చెప్తున్నారనమాట. ఎక్కడ చూసినా సైబర్ నేరగాల గురించి ఏం చెప్తున్నారు. కారణం ఏంటంటే ఎక్కడ చూసినా మోసమే కదా. మీ డబ్బులు జాగ్రత్త, మీ అకౌంట్లో జాగ్రత్త, కాబట్టి మీ డబ్బులు ఎప్పుడు పోతాయో జాగ్రత్త అని చెప్తున్నారు. క్షణంలో మోసం చేసేస్తున్నారు ఈ రోజుల్లో. అందుకనే ఇప్పుడు పౌనికే ఇచ్చేసినారు అన్నమాట. పౌనికే ఇచ్చేసినారు. పౌన్లోనే ఇప్పుడు మన పౌన్ ఎత్తంగానే అయ్యా నువ్వు ఇదిగో నీ డబ్బులు పోయే ప్రమాదం ఉంది, నీది పోయే అవకాశం ఉంది, కాబట్టి నువ్వు ఎంతో ఏం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏమవుతున్నారంటే ఒక పక్కన భక్తి ఉంది, ఒక పక్కన క్రీస్తు కొరకు నిందలు అవమానాలు పడుతూ నీతి నిజాయితీగా భక్తి చేస్తుంటే ఒక పక్కన మోసం చేస్తున్నారు. మోసం చేసినవాడు ఏమైనా బాగుపడతాడంటే వాడు అంతకంతకు ఏమవుతున్నాడంటే అండి చెడిపోతున్నాడు అంట కదా. ఈ లోకంలో జరుగుతుంది. ఒక పక్కన భక్తి, ఒక పక్కన ఏం జరుగుతుంది మోసం. దేవుని వాక్యం రాయబడినట్లు జరుగుతుందా లేదా కదండి. మరి కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి. 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తు బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుతున్నారు. దేవుని మాటలు చెప్పి, దేవుని సువార్త చెప్పి, పత్రికలు పంచి ఎన్నో రకాలైనటువంటి హింసలు పొందుతున్నాం. మరొక పక్కన ఏం జరుగుతుంది, మరొక పక్కన మోసం జరుగుతుంది. ఎక్కడ చూసినా మోసం, బలాత్కారం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ఏమవుతున్నాయి ఈ లోకంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. అయితే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే మనము ఇవలాంటి పరిస్థితులన్నిటి నుంచి మనం ఏం చేయాలి, దేవుని వైపు చూడాలి, దేవుని వాక్య వైపు చూడాలి. మనము ఈ తప్పిపోయే పరిస్థితిలో కాకుండా పౌలు వంటి వారంగా మనము కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అంచు దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో మరి ఈ మన భక్తి పోయేటువంటి దినాలు ఇవి, మన విశ్వాసాన్ని కోల్పోయేటువంటి దినాలు. ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే పైన ఉన్నటువంటి వ్యక్తులందరూ ఉన్నారన్నమాట. పైన ఉన్నటువంటి స్వార్థ ప్రియులు ఉన్నారు, ధనాపేక్షలు ఉన్నారు, బింకములాడువారు ఉన్నారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, ఇవన్నీ ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటాడంటే వాళ్ళందరినీ చూడబాకయ్యా, నీ భక్తి జీవితాన్ని నీవు కాపాడుకో. అందుకే 10వ వచనం చదువుకుందాం చూడండి. పౌలు ఏమంటాడు, అయితే నువ్వు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును
అంతియొక్కయు ఇకోనియా లుస్త్రాని పట్టణంలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకునే వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటి నుండి ప్రభువు నన్ను తప్పించును. మనం ఎవరైతే మనం దేవుని కొరకు బతుకుతూ ఉంటామో మరి పౌల్లాగా మనం కూడా ఆ యొక్క మంచి జీవితాన్ని 10వ వచనంలో చెప్పినట్లుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని, మన ప్రవర్తనను, మన ఉద్దేశాన్ని, మన విశ్వాసాన్ని, మన దీర్ఘశాంతాన్ని, మన ప్రేమను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలన్నమాట. అయితే ఎన్నైనా రకాలైన ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా 11వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అంతియొక్కయు ఇకోనియా లుస్త్రా అనే పట్టణములో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని కానీ వాటన్నిటి నుంచి ప్రభువు నన్ను తప్పించును. ఈ లోకంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారు. మనం చదువుకున్నటువంటి లిస్టు కలిగినటువంటి వ్యక్తులందరూ ఉంటారు. అయితే దేవుని కొరకు ఎవరైతే భక్తి మార్గంలో జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు తప్పిస్తూ ఉంటాడు, కాపాడుతుంటాడు. కాబట్టి పౌలు గారిని కాపాడినాడు, దేవుడు మనలను కూడా ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఈ రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు నీతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం ప్రభు కొరకు శ్రమ పడేవారంగా, క్రీస్తు కొరకు మనం జీవించే బిడ్డలంగా మరి నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చినాడు. ఆ పైన ఉన్నటువంటి లిస్టులో అలాంటి వారం కాకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుని వైపు చూస్తూ, బైబిల్లో ఉన్నటువంటి ప్రవర్తన వైపు చూస్తూ, వారి భక్తి జీవితాన్ని చూసి మనం ముందు కొనసాగినప్పుడు మనకు కలిగిన కష్టాలు, మనకు కలిగిన ఉపద్రవములు, ఇబ్బందులు వీటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనలను తప్పించి దేవుడు కాపాడతాడనమాట. దేవుడు చూస్తూ ఊరుకోడు, దేవుడు కాపాడతాడనమాట. అయితే ఈ అంచు దినాల్లో మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అందుకని పౌలు అంటున్నాడు, అంత లిస్ట్ అంతా రాస్తూ చివరిలో ఏమన్నాడు? నా ప్రవర్తన చూడు, నా భక్తి జీవితాన్ని చూడు, నా విశ్వాసాన్ని, నా ప్రేమను, నా ఓర్పును చూడు. నేను ఏ రీతిగా అయితే జీవిస్తూ వచ్చానో నువ్వు చూస్తూ వచ్చినావు, నువ్వు కూడా అలాంటి జీవితాన్ని జీవించు. దేవుడు నన్ను తప్పించినాడు, నన్ను కాపాడినాడు. అయితే దేవుడు నిన్ను కూడా కాపాడి తప్పిస్తాడు. కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఇలాంటి మంచి జీవితాన్ని కలిగి పౌలు వంటి వారంగా మనం కూడా దేవుని వైపు చూసే వారంగా మనం కలిగి ఉండాలి. పైన చెప్పబడిన లిస్ట్ అంతా ఉన్నారు లోకంలో, కానీ వాళ్ళ వైపు కాదు, కానీ మనం దేవుని వైపు చూసిన వారమే ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఇబ్బందుల్లో దేవుని కొరకు మనం జీవించే బిడ్డలంగా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుగాక. మనం ప్రార్థన చేద్దాం.